అనంత పద్మనాభ స్వామి 7వ గది తలుపులు తెరవడానికి ప్రయత్నించిన శాస్త్రవేత్తలు ఏం చూశారో తెలిస్తే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది. ఫ్రెండ్స్, భారతదేశంలో సహా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని ఎన్నో ఆశ్చర్యకరమైన రహస్యాలు ఇందులో దాగి ఉన్నాయి. వాటికి సంబంధించిన సమాచారం మనుషులకు నేటికీ కూడా తెలియదు. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కొన్ని రహస్యాలకు సమాధానం తెలుసుకోలేకపోతోంది. అయితే నేనిప్పుడు ఈ వీడియోలో మీకు లక్షల కోట్ల విలువ చేసే అపార సంపద కలిగిన పద్మనాభ స్వామి ఆలయంలో నాసా శాస్త్రవేత్తలు చూసిన ఒక అద్భుత ఘట్టాన్ని గురించి వివరించబోతున్నాను. కావున వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. వీడియోను లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. పద్మనాభ స్వామి 7వ గదిలో ఏముందో ఎవరికీ తెలియదు. అయితే ఇందులో ఏముందో తెలుసుకోవడానికి భారతదేశపు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పద్మనాభస్వామి ఆలయంలో 7వ గదిని తెరవాలని ప్రయత్నించారు. అప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది. దాని గురించి వింటే మీలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారని చెప్పాలి. కొంతమంది పండిత మహాత్ములు పద్మనాభస్వామి ఆలయంలో 7వ గదిని నాగలోకానికి చెందిన సర్పములు మరియు అనేక లౌకిక శక్తులు కాపలా కాస్తున్నాయని చెప్పారు. ఈ గది తలుపులు తెరవాలని ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ అనుమానాస్పద రీతిలో మరణిస్తారు లేదా కనపడకుండా కనుమరుగైపోతారు. 1930 ఆ సంవత్సరంలో కొంతమంది దోపిడీ దొంగలు పద్మనాభస్వామి ఆలయంలో బంగారాన్ని దోచుకునేందుకు ఆలయంలోకి ప్రవేశించారు. అయితే వారు 7వ గది తలుపులు తెరవడానికి ప్రయత్నించినప్పుడు కొన్ని సర్పాలు వారిని వెంటాడాయని, దాంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. కొన్ని మాన్యతల ప్రకారం చూసుకుంటే ఈ గది తలుపులు నాగబంధంతో ముడిపడి ఉన్నాయని చెప్తూ ఉంటారు. కావున ఈ గది తలుపులు నాగబంధాన్ని ఛేదించగల మహాత్ములు మాత్రమే తెరవగలరు. కానీ 2011వ సంవత్సరంలో భారత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన ఒక తప్పిదం వాళ్ళని నేటికి కూడా వెంటాడుతూ ఉంది. ఎందుకంటే వారు పద్మనాభస్వామి ఆలయంలో 6వ గది తలుపులు తెరిచే ప్రయత్నం చేశారు. పద్మనాభస్వామి ఆలయం కేరళలోని తిరువనంతపురంలో కొలువైన ప్రసిద్ధ ఆలయం. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్రతిరోజు దేశవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. భారతదేశంలోనే అత్యున్నత ధన సంపద కలిగిన ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు అనే సందేహాలు రావచ్చు. నిజానికి చెప్పాలంటే ఈ ఆలయాన్ని ట్రావెన్స్కోర్ రాజైన రాజా మార్తాండవర్మ నిర్మించారు. అయితే ట్రావెన్స్కోర్ రాజవంశీయులు తమ సంపద మొత్తాన్ని ఈ ఆలయంలోనే దాచిపెట్టేవారు. ఆలయ గర్భగుడి కింద మనకు 9 ఛాంబర్స్ చూసేందుకు కనిపిస్తాయి. అయితే వీటిలో 6 రహస్యపు గదులు తాళం ఉంటుంది. కానీ 7వ గదికి మాత్రం ఎటువంటి తాళం ఉండదు. ఈ గది తలుపులపై 2 సర్పాకృతులు మాత్రమే ఉంటాయి. కొంతమంది చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఎవరైనా ఈ గదిని తెరవాలని ప్రయత్నిస్తే వారు చనిపోతారట. ట్రావెన్కోర్ రాజుల ఈ సంపద దోచుకోవాలని ఎంతో మంది ప్రయత్నించారు. కానీ ఈ గది తలుపులు తెరవాలనుకున్న ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో ఉండలేకపోయారు. దీన్ని తెరవాలనుకున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణం వల్ల అనుమానాస్పదమైన రీతిలో చనిపోయారు. 2011వ సంవత్సరంలో కూడా భారత ప్రభుత్వం ఇటువంటి ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంది. సుందర్ రాజన్ అనే ఒక ఐఏఎస్ అధికారి పద్మనాభస్వామి ఆలయంలోకి గదులను తెరవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఆలయంలో నిధి అన్వేషణ కొరకు 7 సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే వైజ్ఞానికోత్తములు ఈ ప్రాంతం పద్మనాభస్వామి గర్భగుడి కిందకు వెళ్లి చూస్తే వారికి 7 ఛాంబర్స్ కనిపిస్తాయి. దాంతో వారు మొదటి గది తలుపులు తెరిపించగా అందులో బయటపడిన బంగారాన్ని చూసి అక్కడున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. అలా ఒక్కొక్కటిగా 6 గదులను వైజ్ఞానికులు తెరిచారు. గదుల్లో వజ్ర వైడూర్యాలతో పాటు లక్షల కోట్లు పైగా విలువ చేసే బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. ఇంకా అనుకున్నట్లుగానే 7వ గది దగ్గరకు వెళ్లారు. 6 గదుల్లో అంత బంగారం దొరికేసరికి 7వ గదిలో ఇంకెంత సంపద దాగి ఉందో అని ప్రతి ఒక్కరిలో ఉంది. కాని ఆ ద్వారం తెరవడానికి వెళ్ళినప్పుడు అసలు ఆ ద్వారానికి తాళాలే లేవు. మరియు ద్వారాలపై ఉన్న సర్పాల గుర్తులు ప్రతి ఒక్కరిని భయపెట్టే విధంగా ఉన్నాయి. ఆ తలుపులు తెరవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ చనిపోవడం వారికి ఆశ్చర్యాన్ని కలగజేసింది. కమిటీలో ఉన్న శాస్త్రవేత్తలు ఆ గదిలో ఏముందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ గదిలో ఆభరణాలు దాగి ఉన్నాయా లేదా ఏవైనా మారణాయుధాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి తలుపులు తాళం లేకపోయినప్పటికీ 10 మంది కలిసి ద్వారాన్ని తెరిచే ప్రయత్నం చేశారు. కానీ వారి వల్ల ఏమీ కాలేదు. వారికి ఆ గదిలో నుంచి సర్పాల గుసగుసలు మరియు నీటి శబ్దం వినిపించింది. కొంతమంది ఈ గది డైరెక్ట్గా సముద్రంతో కనెక్ట్ అయి ఉందని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఎంత ప్రయత్నించినప్పటికీ శాస్త్రవేత్తలు 7వ గది తలుపులు తెరవలేకపోయారు. వైజ్ఞానికులు కూడా శాస్త్రవేత్తల యొక్క సహాయం తీసుకోక తప్పలేదు.
వైజ్ఞానికులు పూజారుల యొక్క సాయం తీసుకోవాలని భావించి గరుడ మంత్రంతో పాటు నాగబద్ధం గురించి తెలిసిన పూజారిని వెతకడం మొదలుపెట్టారు. కాగా ఆ ఆలయంలోనే గరుడ మంత్రం తెలిసిన ఒక పూజారి ఉండడం వల్ల అతడిని పిలిపించి 7వ గది తలుపులు తెరవడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ పూజారి మంత్రాలు చదవడం ప్రారంభించిన కొద్దిసేపటికి అక్కడ ఒక పెద్ద కంపనం మొదలైంది. దాంతో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురయ్యారు. అంతేకాకుండా మంత్రాలు చదువుతున్న పూజారి కూడా అకస్మాత్తుగా అనుమానాస్పదమైన రీతిలో రక్తం కక్కుకుని చనిపోయాడు. అది చూసిన శాస్త్రవేత్తలు, ఐఏఎస్ అధికారులు ప్రతి ఒక్కరికి గుండెల్లో భయం మొదలైంది. దాంతో ఇక చేసేదేమీ లేక వారు ఓటమి ఒప్పుకొని అక్కడ్నుంచి వెనక్కి వచ్చేశారు. తర్వాత 2 రోజులకు ఏం జరిగిందో తెలిస్తే ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు మొదలవుతుంది. ఎందుకంటే ఆలయ తలుపులు తెరవడానికి వచ్చిన 7 సభ్యులు కమిటీలో 2 శాస్త్రవేత్తలు ఆ కాలంలో అకస్మాత్తుగా ఎవరి ఊహలకు అందని విధంగా చనిపోయారు. మరియు ప్రతి ఒక్కరి జీవితంలో వివిధ రకాల సమస్యలు రావడం మొదలైంది. అయితే వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఆలయ ముఖ్య పూజారి 7వ గది తెరిచే ప్రయత్నం చేయకూడదని, అది తెరిస్తే ప్రళయం తప్పదని, జరుగుతున్న అనర్థాలన్నీ దాని ఫలితంగానే సంభవిస్తున్నాయని ప్రభుత్వానికి లేఖ రాశాడు. దాంతో ప్రభుత్వం కూడా ఓటమిని ఒప్పుకొని ఇకపైనుంచి ఎప్పటికీ కూడా పద్మనాభస్వామి ఆలయంలో 7వ గదిని తెరిచే ప్రయత్నం చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఆ గది తలుపులు తెరవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. ఆలయం తలుపులు తెరవడానికి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఐఏఎస్ అధికారి సుందర్ రాజన్ కూడా కొద్ది రోజుల్లోనే అనారోగ్య సంబంధిత సమస్యల వల్ల చనిపోయారు. అయితే ఈ సంఘటన తర్వాత పద్మనాభస్వామి ఆలయ కమిటీలు ఒక భయంకరమైన చేదు నిజాలు కూడా వివరించింది. అదేంటంటే ఎవరైతే 7వ గది తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తారో వారు భయంకర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారికి సమస్యలు వెంటాడతాయని. తిరువనంతపురం అనేది ఒక పాము పేరు. సో ఆ పాము ఎప్పటికీ కూడా ఉంటున్నటువంటి నిధికి కాపలా కాస్తుంది. పద్మనాభస్వామి ఆలయంలో ఒక వర్ణ స్తంభం కూడా ఉంది. అయితే ఈ ఆలయ అందాన్ని మరింత పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ ఆలయ నిర్మాణంలో ఎన్నో స్తంభాలు ఏర్పరిచారు. వాటిపై అద్భుత ఆశ్చర్యాలు కలుగజేసే బొమ్మలుంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆలయంలోకి వెళ్లాలంటే పురుషులు ధోతి మరియు మహిళలు చీరకట్టు తప్పనిసరి. శ్రీ మహావిష్ణువు సమర్పితమైన ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం ఎంత పెద్దగా ఉంటుందో దానిని మనం ఈ ఆలయం 3 ద్వారాల గుండా దర్శించుకోవచ్చు. మొదటి ద్వారం గుండా స్వామివారి ముఖం కనపడితే 2వ ద్వారం గుండా స్వామివారి నాభి మరియు 3వ ద్వారం గుండా పాదాలు కనపడతాయి. ఇక పద్మనాభస్వామి ఆలయంలో 7వ గదిని ఎప్పటికీ తెరవలేరా అంటే తాళమే లేని గది తలుపులు తెరవడం అసలు వీలు పడదు. అంతేకాకుండా తలుపులు తెరవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి అతి భయంకరమైన పరిణామాలు ఎదురవుతున్నాయని కొన్ని మానకాల ప్రకారం చెప్పబడింది. 16వ శతాబ్దంలో ఒక పండిత మహాత్ముడు గరుడ మంత్రాన్ని జపించి ఈ తలుపులకు నాగబంధాన్ని వేశాడని ఒక కథనం. అలా కాకుండా ఎవరైనా బలవంతంగా తలుపులు తెరవాలని ప్రయత్నిస్తే వారు కూడా ఏదో ఒక ప్రమాదంలో మరణిస్తారు.